గర్వపడాల్సింది ఎక్కడ అంటే తెలంగాణ మొత్తం ఓటర్లలో 1/9 ఓటర్లు కలిగిన నియోజకవర్గం మల్కాగిరి నియోజకవర్గం. 1/10 పాపులేషన్ కలిగిన నియోజకవర్గం మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం. రేపు ఇక్కడ గెలిస్తే ఇవాళ 1/10 జనాభాను గెలుచుకున్నట్టు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తొలి శంఖారావం ఎక్కడ ఊదిండో? మల్కాగిరి గడ్డ మీద, మల్కాగిరి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించి తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప సంకేతం ఇవ్వడమే కాకుండా ఆ మల్కాగిరి గొప్పతనాన్ని, మల్కాగిరి ప్రజల ఆశీర్వాదాన్ని, మల్కాగిరి కురిపించిన ప్రేమను, ఆప్యాయతని తట్టుకోలేక 2 చేతులతో అభివాదం చేసిండు మోడీ గారు. ఆయనకు ప్రేమ కలిగితే, ఆయన తృప్తి పొందితే ఆయన ఒక్క సెంటెన్స్ రాస్తాడు, ఒక్క ఫోటో పెడతాడు. కానీ 4 ఫోటోలు పెట్టుకొని 4 సెంటెన్స్ రాసే చరిత్రకు శ్రీకారం చుట్టింది మల్కాగిరి ప్రజలు. గుర్తుపెట్టుకోండి. వారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడట, ఏంది ప్రజలంతా ఇక్కడున్నారు, మీటింగ్ కూడా జనం ఉన్నారా లేదని చెప్పి అనుమానపడ్డాడట. వారు దిగి మా దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒకటే మాట్లాడు, बहुत लोग है बाहर అన్నాడు. సార్ बहुत लोग नहीं, बहुत लोग आगे भी है అని చెప్పిన నేను. बहुत लोग आगे भी है అని చెప్పిన వారు మల్కాగిరి చౌరస్తా వరకు ఎంతమంది ఆ బిల్డింగ్ల మీద చిన్న పిల్లల్ని వేసుకొని సంకలో ఎత్తుకున్నటువంటి తల్లులు చిన్న పిల్లల్ని భుజాల మీద 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మోడీ గారిని చూడాలి, మోడీ గారికి తల్లి వచ్చిన మా ముసలి తల్లులు తండ్రులు ఇవాళ మోడీ గారు జై మోడీ జై మోడీ జై శ్రీరామ్ అంటుంటే పులకించిపోయిండు మోడీ గారు. వారు చౌరస్తాలో మీటింగ్ ముగించుకున్న తర్వాత వారు మళ్ళీ పోతున్నప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది మహిళలు, వేలాది మంది ప్రజలు మోడీ గారి అభివాదం చేసే తీరు చూస్తే మల్కాగిరిలో మోడీ గారు వచ్చిన రోజే మల్కాగిరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. భారత ప్రజానికం అబ్కి బార్ 400 పార్. ఆ 400 సీట్లలో తెలంగాణ 12 సీట్లు, అందులో మల్కాగిరిలో 1 సీటు ఉందని చెప్పి వారు భావించారు. నాకు చిట్టి ఇచ్చిన మా వాళ్ళు బూతుల గురించి మాట్లాడమని చిట్టి ఇచ్చింది. ఆ బూతుల గురించి మా అన్నగారు గోలి మసూద్ రెడ్డి అన్న, మా ఆర్కే, తర్వాత మా బుచ్చిరెడ్డి, వీళ్ళు కూడా వాళ్ళ బూతుల గురించి, బూత్ కమిటీ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నేను మా శ్రీశైలం అన్నలాగా నేను పక్కా పొలిటికల్ లీడర్, పొలిటికల్ పార్టీ దాని విజయ అవకాశాలు ట్రెండ్ సెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటే గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ సెట్టింగ్ ఇవాళ మల్కాగిరి పార్లమెంట్లో ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకి అని ట్రెండ్ సెట్ అయింది. దీన్ని ఆపగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు. దీన్ని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు లేదు. వాళ్ళు అనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నది, 7 మేమే గెలిచినాం, మా ఓట్లు 9,28,000. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీని, ఇక్కడ ముఖ్యమంత్రిని, ఇది నా సీటు, నా జాగీర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 5,20,000 ఓట్లు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఆనాడు 4,20,000 ఓట్లు మాత్రమే.